80 ఏళ్లగా మమ్మల్ని మీ భుజాల మీద మోసుకుంటూ మమ్మల్ని బాహుబలి స్థాయికి తెచ్చిన తెలుగు సినిమా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెరుగుతూ నాకు దేవుళ్ళంటే సినిమా హీరోలు, పురాణాలు, ఇతిహాసాలు అంటే పౌరాణిక జానపద చిత్రాలు అయిపోయినాయి. నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే నందమూరి తారక రామారావు గారిలా ఉంటాడు. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడంటే సూపర్ స్టార్ కృష్ణ గారిలా ఉంటాడు. భక్త కన్నప్ప ఎలా ఉంటాడంటే మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారిలానే ఉంటారు. చాలా పెరిగిపోయానండి నేను. ఈ సినిమా చేసే ముందు చాలామంది అడిగారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యావు, 3 సంవత్సరాలు ఒక సినిమా, అది హీరో కాదు నువ్వు విలన్వి అని అడిగారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, కాలం అనేది కరిగిపోయే క్షణాలతో సమకూరిందైతే మా బాహుబలి సినిమా కలకాలం నిలబడే శిల్పం. ఈ సినిమాని రచించిన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు, సినిమా కాదు, ఇదో ఒక గ్రంథం. గ్రంథం కూడా కాదు, ఇది ఒక ఇతిహాసం. మనకి రామాయణం ఎలాగో బాహుబలి అలాగండి. అలాంటి బాహుబలిలో నువ్వు రావణాసుడు అవ్వవా అంటే ఎందుకు చేయను? సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి, ఈ సినిమా నిర్మాతలు శోభు ప్రసాద్ గారికి, ఈ సినిమా సాంకేతిక నిపుణులకు, నా మిత్రుడు బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి, నా తోటి నటీనటులకి నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బళ్ళాల దేవా, ఎస్ సుమా, వాట్ అన్ ఎంట్రీ, సూపర్ బాబ్. సినిమాలో ఇంకా బాగుంటుంది. మేము ఆల్రెడీ మేకింగ్ ఆఫ్ బాహుబలిలోనే చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయాం. అసలు అమ్మాయిలు అయితే ఒక రేంజ్లో రాణా 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 రాణా. థ్యాంక్ యూ. ఓకే, సో రాణా ఫేవరెట్ టెక్నీషియన్ ఎవరు? ఇప్పటివరకు మీరు ఈ సినిమా డిలే అవుతుంది అన్నారు కదండి. మేము షూటింగ్ గురించి చెప్పాలి. మేము ప్రతిరోజు ఈ షూటింగ్ పొద్దున్న 7 గంటలకు మొదలుపెట్టాము. 7 గంటలకి ఫస్ట్ షాట్. ఇప్పుడు నేను 7 గంటలకు ఆ ఫస్ట్ షాట్ రావాలంటే నేను 6 గంటలకు రావాలి. మా స్టాఫ్ 5:30కి రావాలి. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు 5 గంటలకు రావాలి. వాళ్ళందరినీ వాళ్ళందరికన్నా ముందు సెట్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళకి టీలు కాఫీలు అందించే చిన్ని ప్రకాష్ అండ్ హిస్ ప్రొడక్షన్ టీమ్ సెట్ మీద ఫస్ట్ వచ్చి అందరూ అయిపోయిన తర్వాత సర్దుకుని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దగ్గరగా 11-12 గంటలు అయిపోయేది. మళ్ళీ పొద్దున్న 3 గంటలు లేచి 4 గంటలకు అలా సెట్లు ఉండేవారు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. బాహుబలి బల్లాల దేవుడు. ఇందాక లోపలికి వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే ఒక గర్వం ఉండింది, దాంతోపాటు ఒక చిన్న బాధ కూడా వచ్చింది. నాకు నిజంగా బాధ గురించి తర్వాత చెప్తా, నా గర్వం గురించి చెప్తాను. ఇప్పుడు బాహుబలి అనే చిత్రం ఈరోజు కాదు, ఎందుకంటే నాకు పండగ ఈరోజు నుంచే మొదలెట్టింది. ఏప్రిల్ 8వ తారీఖు ఆ పెద్ద పండగ ఉంటుంది. ఆ రోజు వరకు నేను ప్రతిరోజు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి 5 సంవత్సరాల్లో మాహిష్మతి అన్న మా గొప్ప సామ్రాజ్యంలో నేను ఎలా గడిపానో చెప్తాను. అందులో గడిపిన ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్కటి నాకు జీవితాంతం ఉండిపోద్ది. నా కోస్టార్ మొట్టమొదటిగా ప్రభాస్. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాసే నా ఫేవరెట్ కోస్టార్ అవుతాడు.